హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. సో మీరు కనుక ఇంకా యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నట్టయితే మీ యొక్క జస్ట్ చిన్న చేంజెస్ ఇన్ ఎల్ఓఆర్తో మీరు చాలా ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అడ్మిషన్ ఛాన్సెస్. ఎలాగో చెప్తాను. మనకి జనరల్గా ఎల్ఓఆర్స్ అనేవి పక్కా నెససరీ అనేవి 3 కావాలి. బట్ కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే ఆప్షనల్ ఇస్తాయి. లైక్ వాళ్ళు 3 స్లాట్స్ ఇస్తారు, బట్ మీరు 4 ఆర్ 5 అయినా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే మీరు మినిమం 2 కావాలి, మాక్సిమం ఎన్నైనా సబ్మిట్ చేసుకోవచ్చు. సో అలాంటి ప్రాసెస్ అప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తాను అనమాట. సో బేసికలీ మీరు ఫస్ట్ మీరు మైండ్లో ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఎల్ఓఆర్స్ ఎన్ని సబ్మిట్ చేస్తే మనకు అంత లాభం అనమాట. ఎందుకో నేను చెప్తా. ఎల్ఓఆర్స్ నెక్స్ట్ అందులో కొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి, అది చెప్తాను. సో మీరు ఫస్ట్ మీరు సిఎస్ అయ్యుండి మీరు అప్లై చేసిన దాంట్లో కూడా టెక్నాలజీ అలాంటివి కోర్సెస్ కూడా మాస్టర్స్కి అప్లై చేస్తున్నట్టయితే మీ ఎల్ఓఆర్స్ అనేవి ఆబ్వియస్లీ 3 ఎల్ఓఆర్స్ అందరూ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, మనం ఓన్లీ ఫ్యాకల్టీ నుంచి తెచ్చుకుంటాం. నెక్స్ట్ మనం ఒకవేళ జాబ్ చేస్తున్నా సరే కంపెనీ నుంచి తెచ్చుకోలేం. లైక్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అనే భయం ఉంటుంది కదా. బట్ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళ నుంచి ఒక ఎల్ఓఆర్ వస్తే మాత్రం పక్కా బిందాస్గా ఉంటుంది. దానికి చిన్న హ్యాక్ ఉంది. అది ఏంటి అంటే, ఆ ఎల్ఓఆర్ కింద మన మేనేజర్ని ఎలాగోలాగా కింద మీద పడి ఒప్పించుకొని మనం ఒక మేనేజర్ పేరుతో ఒక మెయిల్లా క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి అనేది ఎల్ఓఆర్లో డాక్యుమెంట్ దగ్గర యాడ్ చేస్తాం అనుకోండి, మీ కాలేజ్కి వచ్చే ప్రతి మెయిల్ ఆ మెయిల్కే వస్తుంది. ఆబ్వియస్లీ మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి మేనేజర్ ప్రతిసారి పెట్టక్కర్లేదనమాట. సో అది మీ మేనేజర్ మంచోడు అయితే మీరు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అంటే 20-30% ఛాన్సెస్ మోర్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మరి మీ ఫ్యాకల్టీ బాగానే ఇస్తారు కాదనట్లా. బట్ ఏంటి అంటే ప్రాబ్లం అది ఎప్పుడు 2 to 3 years లేకపోతే 1 year బ్యాక్. బట్ ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ని యాక్సెస్ చేయాలి అంటే ఎవరైనా ఓకేనా అంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంటే మీతో వర్క్ చేసిన మీ కొలీగ్ కానీ మీ మేనేజ్మెంట్ కానీ కొలీగ్ కంటే మేనేజర్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట, రిపోర్టింగ్ మేనేజర్ అయితే. సో వాళ్ళ నుంచి వచ్చింది అనుకోండి, యూనివర్సిటీ వరకు భరోసా ఉంటుంది అనమాట. లైక్ ఓకే వీడు ఓకే ఇప్పుడు కూడా బాగానే ఉన్నాడు, 1 year బ్యాక్ బాగానే ఉన్నాడు, ఫ్యాకల్టీ ద్వారా తెలిసింది ఇప్పుడు కూడా బాగానే ఉన్నాడు అని. నెక్స్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఎంచుకుంటే మీరు టెక్నాలజీ వైపు వెళ్ళారనుకోండి, లైక్ సిఎస్ అటువైపు ఒక ఎల్ఓఆర్ మాత్రం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకంటే అక్కడ మ్యాథ్స్కి అబ్రాడ్లో చాలా వాల్యూ ఇస్తారు. అండ్ అన్ని యూనివర్సిటీస్లో రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్ సిఎస్ అంటే ఆబ్వియస్లీ మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎల్ఓఆర్, నెక్స్ట్ మీ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో మీకు ఫేవరెట్ ఫ్యాకల్టీస్ వాళ్ళ దగ్గర నుంచి 2, నెక్స్ట్ ఇంకేంటంటే మేనేజర్ దగ్గర నుంచి 1. సో మేనేజర్ దగ్గర నుంచి 50-50 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీకు మంచి వాళ్ళు దొరికితే ఓకే, అంటే నేను ఇందాక చెప్పిన ట్రిక్ యూస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. లేదు మా కర్మ అంటే ఇంకేం చేస్తాం, ఆ 3 ఎల్ఓఆర్స్ 4 ఎల్ఓఆర్స్ ఉంటాయి కదా మీ ఫ్యాకల్టీ దగ్గర నుంచి వచ్చేవి. అక్కడ ఏం చేస్తారు అంటే ఒకటి మాత్రం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ తీసుకోండి, రెండోది మీ హెచ్ఓడి దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి దగ్గర, ఎందుకంటే మంచి వాల్యూ ఉంటుంది హెచ్ఓడి సిగ్నేచర్ వాళ్ళ యొక్క స్టాంప్ ఉంటే. థర్డ్ అండ్ ఫోర్త్ది మీ ఫేవరెట్ ఫ్యాకల్టీ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీలైనంత మ్యాక్సిమం ఫ్యాకల్టీ మనకి అంటే మా కాలేజ్లో ఏంటి అంటే ఫ్యాకల్టీస్ మాకే మెయిల్ షేర్ చేస్తారనమాట, ఇలా వచ్చింది మీరే నింపుకోండి అని. సో అదైనా ఓకే, లేదు అంటే ఫ్యాకల్టీకి వన్స్ ఎల్ఓఆర్ మీరు రిక్వెస్ట్ పంపించేటప్పుడే ఫ్యాకల్టీకి చెప్పండి అనమాట, ఇలా ఎల్ఓఆర్ రిక్వెస్ట్ పంపించాం, సో ప్లీజ్ యూనివర్సిటీ కోసం మీరు చాలా బాగా రాయండి అని చెప్పండి అనమాట. అంటే ఆబ్వియస్లీ మీరు రాసిన లెటర్ వాళ్ళు పెట్టేస్తారనమాట కాదనట్లా. బట్ చిన్న చిన్న ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. లైక్ 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు, సైకాలజీకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు, ఆయన యొక్క డిసిప్లిన్కి ఎన్ని ఇస్తారు, పంక్చువాలిటీకి అలా ఉంటాయి. సో అందులో మ్యాక్సిమం పెట్టండి అని చూడండి అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎల్ఓఆర్. అండ్ మీరు ఈజీగా నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అయితే 20-30% ఛాన్సెస్ అడ్మిషన్ ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే నేను ట్రై చేసా, ఇది ప్రూవెన్ మెథడ్ అనమాట. థ్యాంక్ యూ ఆల్.